సంఖ్యాకాండము సంఖ్యాకాండము 22వ అధ్యాయము సంఖ్యాకాండము 22వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకుందామండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకుందాం. తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఎరికోకు ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానములో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయుననేది. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానం పంపిన. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తుల నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగియున్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలము ఉందునేమో. అప్పుడు నేను ఈ దేశంలో వారిని తోలివేయుదును. ఏలైనగా నీవు దీవించువాడు దీవింపబడిననియు శపించువాడు శపింపబడినని నేను ఎరుగుదును. మరొకసారి ప్రార్థన చేసుకుందామండి. ప్రేమికులని మా తండ్రి, పరిశుద్ధులని మా దేవా, మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. చివరి వర్తమానంగా మీ లేఖన భాగమును ధ్యానించుటకు సహాయం చేయండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో మేము నేర్చుకునవలసిన సత్యాలు అనేకంగా ఉంటుండగా మమ్మల్ని కనికరించండి. మీ వాక్య భావాలు పరిశీలించుటకు మాకు సహాయం చేయండి. మా హృదయాలకు మీరు పరిచర్య జరిగించండి. మీ వాక్యంలో వెలుగులో మా హృదయాలు సరిచేసుకున్నట్టుకు సహాయం చేయండి. మమ్మల్ని మీ స్వాధీనపరుచుకుంటూ మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చూస్తూ నన్ను కూడా మీ సిలువు చాటును మరుగుపరిచి మా తండ్రి మరొకసారి మీరే మీ రక్తంతో కడిగి మీ అగ్ని చేత పరీక్షించి మీ లేఖన భావాలు వివరించడంలో నాకు సహాయపడమని, మీ జీవపు మాటలు మాకు దయచేయమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో మనం ఒక విచిత్రమైన సన్నివేశాన్ని చదవబోతున్నాం. ఏంటంటే, దేవుని ప్రజలు వాగ్దానం మేరకు వాగ్దానం దేశానికి వారు సాగిపోతున్నారు. ఒక స్థలం నుండి ఇంకొక స్థలానికి వెళుతున్నారు. చివరకు మోయాబు దేశం ఆ తీర ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుని ప్రజలకు ఒక వినూత్నమైనటువంటి అనుభవం జరిగింది. ఇక్కడ ఏంటంటే, దేవుని ప్రజలు విస్తారంగా ఉన్నారు, లెక్కించుటకు ఎక్కువగా ఉన్నారు, మరి వారు భూతలమును కప్పివేయుచున్నారు అని అక్కడ రాయబడింది. చూడండి 3వ వచనంలో, జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడింది. వీరేంటంటే ఒక దేశం స్వాధీనం చేసుకొని ఇంకో దేశానికి వస్తున్నారు. మరి ఆ విధంగా వస్తున్నప్పుడు మోయాబీయులు దేశానికి కూడా వచ్చినప్పుడు వాళ్ళు విస్తారంగా ఉన్నందున మోయాబీయులు వీళ్ళని చూచి మిక్కిలి భయపడి రాయబడింది. ఇంకో మాట కూడా ఉంది చూడండి, మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి. ఎందుకంటే వీళ్ళు ఏమి విన్నారు, ఇంతకుముందు ఏమి విన్నారు, వీళ్ళు ఎరికో పట్టణానికి దేవుడు ఏ విధంగా సహాయం చేశాడో,
దేవుని ప్రజలు యెరికో పట్టణాన్ని ఏ విధంగా స్వాధీనం చేసుకున్నారో వీళ్ళు చూశారు కనుక ఈ విస్తారమైన జనం మా దేశం మీద కూడా వచ్చారే, మా దేశాన్ని కూడా కబళించి వేస్తారే అని చెప్పేసి వాళ్ళు భయపడ్డారు, జంకినారు. ఒక ఆయన అంటున్నాడు చూడండి, మోయాబీయులు 4వ వచనం, మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకి వేయినట్లు ఈ జనం సమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకి వేయుననిది. పచ్చిక బీళ్లలో పచ్చికలు ఉన్నప్పుడు ఎద్దులు గనక తోలామనుకోండి, పచ్చికంతా కూడా నాకేసేస్తాయి, అంటే శుభ్రంగా తినేసేస్తాయి. అట్లనే ఈ ఇశ్రాయేలీయులు కూడా మా దేశం చుట్టూ ఉన్నారు, వాళ్ళు మా దేశాన్ని తినేస్తారని చెప్పి భయపడుతున్నారు, జంకుతున్నారు. కనుక వీళ్ళని ఏ విధంగా తరిమేయాలి, ఏ విధంగా వీళ్ళని ఏ విధంగా తరివేస్తే మాకు జయం వస్తుందో, ఈ ఆపద నుంచి ఎట్లా మేము రక్షించబడతామో అనుకొని ప్లాన్ వేసుకున్నారు. ఏంటంటే దయచేసి చూడండి 4వ వచనం, ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు గారికి ఒక తలంపు వచ్చింది. ఆయన పేరు ఏం పేరు జ్ఞాపకం పెట్టుకోండి, బాలాకు. ఏమండి, బాలాకు. ఇంకో పేరు కూడా వస్తుంది ముందు ఈ మొట్టమొదటి ఈ పేరే జ్ఞాపకం పెట్టుకోండి, తర్వాత పేరు కన్ఫ్యూజన్ కాకూడదు. బాలాకు మోయాబీయులకు రాజు. ఈయన ఎక్కడికి వెళ్ళాడు కాబట్టి అతడు బాలాకు మోయాబీయులకు రాజు. అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలిపించుటకు అతని జనుల దేశమున నది వద్ద పెతోరుకు దూతల చేత వర్తమానం పంపెను. ఎవరి దగ్గర పంపాడండి? బిలాము. ఇందాక పేరు బాలాకు, ఇప్పుడు బిలాము. బాలాకు అయితే రాజు, మోయాబీయుల రాజు. బిలాము అయితే దేవుని యొక్క ప్రవక్త. ఈ దేవుని ప్రవక్త దగ్గరికి కబురు పెట్టాడు. 5 పెద్దలు ఉన్నారు కదా, అక్కడ పెతోరు దగ్గర 5 రాజులు ఉన్నారు. మోయాబీయులకు 5 రాజులు ఉన్నారు. ఈ రాజుల చేత వర్తమానం పంపించాడు. ఏమంటున్నారు చూడండి, చిత్తగించుము, ఒక జనము, ఇశ్రాయేలు అని చెప్పటలా, ఒక జనము ఐగుప్తు నుండి వచ్చింది, వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. ఎటు చూసినా వాళ్లే, భూమి కనపట్ల ఎక్కడ చూసినా వాళ్లే ఉన్నారు. ఈ భూతలమును కప్పి వేసే రీతిగా విస్తారంగా వాళ్ళ జనం ఉన్నారు. వాళ్ళు మా దేశాన్ని కూడా కప్పి ఉన్నారు. మరి వాళ్ళు వచ్చినప్పుడు మేము జంకినామని చెబుతున్నారు, దిగున్నారు. కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము అని అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మరి నా నిమిత్తము ఈ జనమును శపించుము అంటున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? బిలాము అనే దేవుని ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. ఎవరు ప్రవక్త అయినా? దేవుని జీవము గల దేవుని యొక్క ప్రవక్త. ఈ ప్రవక్త దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమంటున్నారు? ఇశ్రాయేలును శపించమంటున్నారు. ఎక్కడైనా ఉందా అండి ఇది? వాళ్ళు అసలు అప్రోచ్ అవటం, వాళ్ళ ఉద్దేశం ఏంటి? దేవుని ప్రజలను శపించమని దేవుని ప్రవక్త దగ్గరికి వెళ్ళటం ఏంటి వీళ్ళు? అక్కడే మనం గమనించాల్సిన సత్యం ఉంది. ఎందుకంటే ఈ బిలాము అనే ఆయన, ఈ ప్రవక్త, తనకి గిఫ్ట్ వస్తే చాలు, ధనం వచ్చి ఉంటే చాలు, అతనికి ఎవరినైనా శపించేవాడుగానే ఉంటున్నాడు. కొంతమంది ప్రజలు కూడా అదే విధంగా ఉంటారు. కొంతమంది పాస్టర్లు, గాడ్ సర్వెంట్స్ కూడా అట్లే ఉంటారు. నాకు రావాల్సి వస్తే చాలయా, నువ్వేం చేయమంటే అది చేస్తాను నేను అనేటట్టున్నారు. ప్రియమైన ఇక్కడ బిలాము కూడా ఏమంటున్నాడు? మీరెవరు నా దగ్గరికి రావడానికి? మా ప్రజలు శపించమని నా దగ్గరికే వచ్చారు, నువ్వెంతటోడివి అని చెప్పేసి తిరుక్కోవాల్సింది పోయి అతను ఏమంటున్నాడు? కాబట్టి దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనమును శపించమన్నప్పుడు బిలాము ఏమంటున్నాడు చూడండి, 7వ వచనం, కాబట్టి మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను, సోద సొమ్మును చేతపట్టుకుని బిలాము దగ్గరికి వచ్చి బాలాకు మాటలను అతనికి చెప్పగా అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలు నేను తిరిగి వచ్చి నీకు చెప్పేదనగా. ఏమంటున్నాడండి? వాళ్ళు ఏం తీసుకొచ్చారు? సోదె సొమ్ము, విగ్రహాల దగ్గరికి తీసుకొచ్చిన సొమ్ము, సోదె ఎప్పుడు ద్వారా వచ్చినటువంటి సొమ్ము మూటలు తీసుకొచ్చారు.
ఆ దేశంలో సోదెగాండ్రు ఎక్కువ. వాళ్ళు సోది చెప్తే బోల్డ్ డబ్బులు వస్తాయి. నీ గాడిదలు ఎక్కడ పోయినాయని చెప్తే వెతికి పెట్టమని అంటే వాళ్ళు సోది చెప్పి పలానా చోట ఉండే పోయి ఎత్తుకోమంటే ఓ 10,000 ఇచ్చేసి పోతారన్నమాట. ప్రియమైన వాళ్ళరా, దేవుని ప్రవక్త దగ్గరికి బాలాకు పంపినటువంటి ధనం ఎటువంటిది అంటే సోది సొమ్ము అని అక్కడ వ్రాయబడింది. అనగా శపితమైనటువంటి సొమ్ము మరి బిలాము దగ్గర తీసుకుని వచ్చారు. అది చూశాడు, చాలా డబ్బు ఉండేటట్టుంది. సరే, ఈ డబ్బు ఎందుకు పోగొట్టుకోవాలి, సరే కూర్చోండి అన్నాడు. ఈ రాత్రికి ఇక్కడ ఉండండి, వచ్చి బాలాకు ఈ రాత్రి ఎక్కడే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలు నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదాన్ని. ప్రియమైన వాళ్ళరా, బిలాము వెంటనే వాళ్ళని తరివేయవలసింది. అసలు దేవుని ప్రవక్త అయినటువంటి వాడు సోదె సొమ్మును చూచి ఈ రాత్రి మీరు ఎక్కడ ఉండండి, దేవుని దగ్గర నేను మనవి చేస్తాను, ఒకవేళ దేవుడు వాళ్ళని శపించినట్లయితే నేను శపించేసేస్తాను, నాకు సెలవిచ్చి దేవుడు ఏం సెలవిస్తే నేను అది చేస్తాను అనుకున్నాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, బిలాము మనసులో ఒకటి ఉంది, దేవుడు తన ప్రజలను కూడా శపిస్తాడు. ఇంతకుముందు కూడా చాలాసార్లు శపించి ఉన్నాడు. ఈ ప్రజలను దేవుడు అరణ్యంలో మొత్తగా నేను చూచాను. ఈ ప్రజలు దేవుని మీద సణుక్కోవటం నాకు తెలుసు. అప్పుడు దేవుడు వీళ్ళని హతమార్చాడు, పాములు సర్పాలుగా పంపించాడు. వాళ్ళు అవిధేయులు నాకు తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు అవిధేయులు కనుక దేవుడు వీళ్ళ మీద కోపాడుతాడు. అప్పుడు నేను శపించితే దేవుడు శపించినట్లే అవుతుంది, నాకు డబ్బు వస్తుందని చెప్పేసి అనుకున్నాడు. అర్థమవుతుందండి? దేవుని ప్రజలు శపించి దానికి దేవుని ప్రవక్త దగ్గరికే అప్రోచ్ అయ్యారు. దేవుని ప్రవక్త కూడా దేవుని దగ్గరికి వెళుతున్నాడు. నిజానికి ఈ బిలాము దేవుని దగ్గర మొరపెట్టుకున్నట్టు వ్రాయబడలేదు. కానీ ప్రభా, నువ్వేం చెప్తావు చెప్పు ప్రభా, వీళ్ళని శపిస్తే మాత్రం నాకు చాలా డబ్బు వచ్చేటట్టుంది, ఇంతంతరావు మూటలు ఉన్నాయి, బంగారం వెండి కూడా కనిపిస్తుంది, పైకి బంగారం ముక్కలు కనిపిస్తున్నాయి ప్రభా, దీన్ని పోగొట్టుకోవడం నా బుద్ధి తక్కువ అవుతుంది, నువ్వు ఏమి సెలవిస్తావో చెప్పన్నా అని ప్రార్థన చేయవలసినోడు ఆ విధంగా ప్రార్థన చేయకుండా ఇక్కడ వాళ్ళకి ఈ రాత్రి అక్కడ ఉండమన్నాడు. యెహోవా నాకు సెలవిచ్చిన మాట నేను తిరిగి వచ్చి మీతో చెప్తాను అన్నాడే. కానీ ఈ బిలాము దేవుని దగ్గర ఆ విధంగా ప్రార్థన చేయలే. అయితే జరిగింది ఏంటో చూద్దామండి. 9వ వచనం, దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఏమైందండి, బిలాము దేవుని దగ్గరికి వెళ్ళి అని వ్రాయాల్సిన మాట ఇక్కడ లేదు. దేవుడు బిలాము దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఆసక్తి ఎవరికి ఉంది? బిలాముకి ఏమాత్రం ఆసక్తి లేదు. దేవుని ప్రజలను కాపాడదన్న ఆసక్తి లేదు. దేవుని సన్నిధిలో దేవుని చిత్తమేంటో ప్రార్థించాలని ఆయనకు ఆసక్తి లేదు. సరిగదా? అసలు కాము ఉండేసరికి దేవుడే బిలాము దగ్గరకు వచ్చి, దేవుడు బిలాము దగ్గరకు వచ్చి, నీ యొద్దన్న ఈ మనుషులు ఎవరని అడుగగా, ఎంత డైరెక్ట్ క్వశ్చన్ వేశాడో చూడండి. బిలాము ప్రవక్త, దేవుని ప్రవక్త, నీ దగ్గర ఉన్న ఈ ప్రజలు ఎవరు? 5 రాజులు వచ్చారు నీ దగ్గరికి. ఎవరు రాలేదు ప్రభు అని చెప్తాడా? ఏమంటున్నాడు? బిలాము దేవుడు తిట్లు అంటున్నాడు, సిప్పోరు కుమారుడైన బాలాకును మోయాబు రాజు ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చింది, వారు భూతలమును కప్పివేయించినారు, నువ్వు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపించమని పంపించాడు, డబ్బులు కూడా పంపించాడు ప్రభా అని బిలాము చెప్పాడు. వాళ్ళు కనుక నేను శపిస్తే బాలాకు వారితో యుద్ధం చేసి మరి దేవుని ప్రజలను ఓడిస్తాడు, వాళ్ళు తరిమేస్తాడు, వెనక్కి వెళ్ళిపోతారు అనే ఉద్దేశంతో వీడు నా దగ్గరికి వచ్చారు ప్రభు అని అన్నాడు. అందుకు దేవుడు ఏమంటున్నాడు చూడండి, 12వ వచనం, అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క ఏర్పాటు దేవుడే బయలుపరుస్తున్నాడు. ఏమన్నాడు? వారితో నీ వెళ్ళొద్దు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, వారు నా ప్రజలు. ఆ సంగతి నీకు తెలుసు.
వారు కొన్ని దేశాలు స్వాధీనపరుచుకున్నారు. ఇప్పుడు మోయాబు రాజ్యాన్ని కూడా స్వాధీనపరచుకోవాలి. ఇది నా సంకల్పం. వారు పాలు తేనెలు ప్రవహించి దేశంలో ప్రవేశించాలని, దేవుని యొక్క స్వాస్థ్యం వాళ్ళు అనుభవించాలని, అది నా తలంపు, నా సంకల్పం. నువ్వు వాళ్ళను శపించవద్దని చెప్తాడు. కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునికి వెళ్ళి మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవు ఇయ్యలేదని చెప్పాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సి ఏంటంటే, వాట్ ఈజ్ ది మెన్సిరియా? వాట్ ఈజ్ ది మెన్సిరియా ఇన్సైడ్ బాలాక్? బిలాములో ఉన్నటువంటి ఆ గిల్టీ మైండ్ ఏంటి? అది మనం గమనించాలి. దేవుడు గమనించింది ఏంటంటే, బిలాముకు గిల్టీ మైండ్ ఉంది. సోదర సొమ్ము ఆశించాడు. మోయాబు రాజులను తన ఇంట్లో పెట్టుకున్నాడు. దేవుని దగ్గర మొరపెడతానన్నాడు. మొరపెట్టలేదు కాబట్టి దేవుడే వచ్చి బిలాముతో మాట్లాడాడు. నీ ఇంట్లో నా ప్రజలు ఎవరు అని అన్నాడు. అప్పుడు చెప్పాడు, నువ్వు వారిని శపించొద్దని దేవుడు చెప్పాడు. ఏమైందో చూద్దామండి. కాబట్టి మీరు మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పాడు. ముందుకు వెళ్ళిపోదాం. వాళ్ళు తిరిగి వెళ్ళి బాలాకు చెప్పారు, రానన్నాడు అని చెప్పారు. 17వ వచనం, నేను నీకు బహు ఘనత కలుగజేసినను, నీవు నాతో ఏమి చెప్పుదో అది చేసినను కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను శపించమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పినది. మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చారు. నీకు బహుగా ఘనత కలుగజేస్తానన్నాడు. నీవు ఏం కావాలంటే అది ఇస్తానన్నాడు. నీకు ఘనత కలుగజేశాను, నీవు నాతో ఏమి చెప్పుదో అది నీకు చేస్తాను అన్నాడు. అప్పుడేమైందండి? మళ్ళీ ఏమన్నాడు? బాలాకు చెప్పినది. అందుకు బిలాము, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములు నాకు ఇచ్చినను, కొద్ది పనినైనా గొప్ప పనినైనా చేయనట్లు నేను నా దేవుడని యెహోవా నోటి మాట మీరలేను. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఉండుడి. యెహోవా నాతో ఇక ఏమి చెప్పునో నేను తెలుసుకుందని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చాను. సెకండ్ టైం వాళ్ళు వచ్చి ఇంటెడు బంగారం ఇస్తానని అన్నాడండి. నువ్వేం కావాలంటే అది ఇస్తానన్నాడండి అని చెప్తే మళ్ళీ ఒక రవ శోధన వచ్చింది. అట్లనా? అయితే ఒకటి బిలాము ఏం చెబుతున్నాడు, మీ బాలాకు నాకు ఇంటెడు బంగారం ఇచ్చినా కూడా నేను తీసుకోను, నా దేవుడు ఏది పలకమంటే అదే పలుకుతాను నేను అని అన్నటువంటి వాడు. బాగానే ఉంది కదా. మళ్ళీ ఏమంటాడండి? 19వ వచనం, కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండండి అంటాడు. ఇంటిటి బంగారం అన్నాడు కదా, అంతకంటే ఏం కావాలి? నా తరతరాలు సరిపోయేంత బంగారం విషయం, అంతకంటే ఏం కావాలి? కాబట్టి ఈ రాత్రి మీరు ఎక్కడ ఉండండి అన్నాడు. సెకండ్ టైం యెహోవా నాతో ఇక ఏమి చెప్పునో నేను తెలుసుకుని బాలాకు సేవకుడు ఉత్తరం. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి 20వ వచనం, ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుషుడు నిన్ను పిలువ వచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలను అని సెలవిచ్చాడు. దేవుడు ఏం చెప్పాడు రాత్రికి? బిలాము ఉండమన్నావు కదా, మళ్ళీ రెండోసారి కూడా. మొదటిసారి చెప్పాను, నేను పలకమన్న మాటే పలకాలి. వాళ్ళు ఆశీర్వదించిన ప్రజలు, వాళ్ళని శపించకూడదు అని చెప్పినా కూడా మళ్ళీ వాళ్ళు వచ్చారు. రెండోసారి వచ్చినప్పుడు కూడా నీ ఇంట్లో పెట్టుకున్నావు, నీ ఉద్దేశం ఏంటి బిలాము అని దేవుడు అడుగుతున్నాడు. అయితే నువ్వు వాళ్ళని ఉంచుకున్నావు కాబట్టి వాళ్ళతో వెళ్ళు అని అన్నాడు. ప్రియమైనవారా, ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, దేవుడు ఒకటి చేయొద్దని చెప్పినప్పుడు వెంటనే మనం మానుకొని వారంగా ఉండాలి. తిరిగి అదే శోధన వస్తూ ఉంటే మనం ఏం చేయాలి? ఇక దేవుడు నిన్ను వదిలేసేస్తాడు. నీ ఇష్టం, వెళ్ళి వాళ్ళతో. దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. బిలాము నోరు మూపిస్తాడు. ఏదైనా సరే నువ్వు వెళ్తానన్నావు కదా, వాళ్ళు రెండోసారి కూడా ఇంట్లో పెట్టుకున్నారు కదా, సరే వెళ్ళు అన్నాడు. ఆదాముకి ఏం చెప్పాడు దేవుడు?
ఈ తోటలో అనేక ఫలవృక్షాలు ఉన్నాయి, వాటి పండ్లన్నీ తినొచ్చు, ఈ చెట్టు పండు మాత్రం నువ్వు తినకూడదని చెప్పాడు. ఇంకా కొంచెం దూరంలో జీవవృక్ష ఫలముల చెట్టు ఉంది, ఇది మాత్రం తినొద్దన్నాడు. అంటే ఏది మంచి చెట్టు తిననిచ్చే చెట్టు పండు మాత్రం తినొద్దన్నాడు. అక్కడ జీవవృక్ష ఫలం ఉంది, ఇక్కడేమో మంచి చెట్ల తెలివినిచ్చే ఫలం ఉంది. ఆదాము దగ్గర రెండు ఉన్నాయి. ఒకవేళ ఆదాము జీవవృక్షాన్ని ఇచ్చేటట్టు ఆ ఫలమును తిన్నాడు అనుకోండి, ఈరోజు నీకు నాకు ఇంతటి పాపపు భారం ఉండేది కాదు. యేసు ప్రభు శిలువలో మరణించవలసి వచ్చే అవసరం ఉండేది కాదు. ఆదాము చేసినట్టు గొప్ప అపరాధం వల్ల యేసు ప్రభు వారు శిలువ మరణానికి అప్పచెప్పవలసి వచ్చింది. ఆప్షన్ ఈజ్ విత్ ఆడమ్. ఆడమ్కే ఆప్షన్ ఇచ్చాడు, కోరుకోమన్నాడు. మంచి చెడులు తెలివి ఇచ్చే ఫలాన్ని కోరుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు బిలాము కూడా దేవుడు శపించమని చెప్తేనే శపించాలి. అంతకుముందు ఏం చెప్పాడు? వారిని దగ్గరికి వెళ్ళకూడదు, నువ్వు వారిని శపించవద్దు, ఆశీర్వదించిన ప్రజలు వాళ్ళు అన్నాడు. రెండోసారి వస్తే ఇంట్లో పెట్టుకున్నాడు. ఆప్షన్ ఇప్పుడు ఎవరికి ఇచ్చాడండి? ఇంట్లో పెట్టుకున్నాడు కనుక బిలాముకు మళ్ళీ ఆప్షన్ ఇచ్చాడు, నీ ఇష్టం. అతను ఏం చేశాడంటే ఇప్పుడు ఆ రాత్రి దేవుడు బిలాముకి, మనుషులు నిన్ను పిలువ వచ్చినాడా, నీవు లేచి వారితో వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలనని అతనికి సెలవిచ్చాను. తర్వాత ఏమైందండి? 22వ వచనం. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపం రగులు కొనెను. యెహోవా దూత అతనికి విరోధమై త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కిపోతుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండేది. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచుండుట ఆ గాడిద చూచిన కనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయింది. బిలాము వెళుతున్నాడు గాడిద మీద, పనివారు వెనుకున్నారు. గాడిద ఏం చూసిందంటే యెహోవా కోపం మండుకుంది కదా. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచినట్టు చూసి ఆ గాడిద చూసింది. దేవుని యొక్క దూత వచ్చింది, ఖడ్గము చేత పట్టుకుంది. మరి రౌద్రంతో ఆ విధంగా ఉంటుండగా త్రోవలో గాడిద ఆ దూతను గాడిద చూసింది. ఎవరు చూశారండి? దూసిన ఖడ్గం చేత పట్టుకున్నటువంటి ఆ దూతను గాడిద చూచింది, కానీ బిలాము చూడలేదు. బిలాముకి ఏం కనపడుతుంది? కళ్ళు తెరిస్తే ఆ సొమ్ము కనపడుతుంది, కానీ దేవుని దూత కనపడలేదు. ఇక్కడ కళ్ళు మూసుకుపోయినటువంటి వాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ లోక ఐశ్వర్యం తట్టు తన కనులు పోతున్నాయి కానీ, తెలుసుకున్నాయి కానీ, దూసిన ఖడ్గం చేత పట్టుకుని నిలిచున్నటువంటి దేవుని దూతను, దేవుని ఉగ్రతను, దేవుని శాపాన్ని బిలాము చూడలేకపోయాడు. తర్వాత ఏమైందండి? ఆ గాడిద చూచిన కనుక త్రోవ విడిచి పొలములకు పోయిన బిలాము గాడిదను వారికి మలుపులను దాన్ని కొట్టగా అది ఏం చేసిందండి? ఇరుప్రక్కల గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచింది. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలామును కాళ్ళు గోడకు అదిమింది కనుక మళ్ళీ కొట్టాడు గాడిద. 27వ వచనం చూడండి. గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడిను కనుక బిలాము కోపం మండి తన కర్ర పట్టుకుని చేతికర్ర గాడిదతో కొట్టాడు. అప్పుడు యెహోవా ఆ గాడిద వాక్కులు ఇచ్చాడు. ఇప్పుడు గాడిద మాట్లాడుతుంది. బిలాము కొట్టిన తర్వాత గాడిదకు వాక్కులు ఇచ్చాడు దేవుడు. ప్రియమైన వల్ల తన సేవకులను దండించాలంటే, గద్దించాలంటే పశువులు కూడా, గాడిద కూడా దేవుడు వాక్కులు ఇచ్చాడు. గాడిద మాట్లాడటం కష్టమే, ఎందుకంటే 4 మందం, ఇంత మందం ఉంటుంది. ఆ గాడిద మాట్లాడటం అంటే దేవుడు ఎంత మరి మార్పు తీసుకొచ్చాడో గాడిదలో చూడండి. దాన్ని 4 పలసం చేశాడు. కొంతమంది ఇంత 4 పెట్టుకొని అని అంటుంటారు, కానీ అర్థం కాదు ఆ మాట. గాడిద మాట్లాడిన అట్టే ఉంటుందేమో అనుకున్నా, కానీ గాడిద మాట అర్థమయ్యేలాగా తన 4 మార్చి వేశాడు దేవుడు. ఏమంటుంది గాడిద? 28వ వచనం. ఆ గాడిదకు వాక్కులు ఇచ్చినవు కనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివేమి, నిన్నేమి చేసిన బిలాము తనగా. బిలాము ఏమంటున్నాడు? నీవు నా మీద తిరుగుబడితివి,
నా చేత ఖడ్గమోనెడల నిన్ను చంపియుందునని గాడిదతో అన్నాడు. తర్వాత చూడండి, గాడిద ఏమంటే, అందుకు గాడిద, నేను నీ దాన్నైతే మొదలుకొని నేటి వరకు నేను ఎక్కుచూ వచ్చిన గాడిద నేను కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా, కొడుతున్నా కూడా గాడిద ఎంత సౌమ్యంగా మాట్లాడుతుందండి. దెబ్బలు కొడుతున్నా కూడా, కర్రతో కొడుతున్నా కూడా గాడిద ఎంత దయగలిగే మాటలు మాట్లాడుతుంది. ఇగో బిలాము, ఎప్పుడైనా నేను ఎట్ట చేశానా? నువ్వు నన్ను 3 సార్లు కొట్టేవే, నేను ఎందుకు ఎట్ట చేశానో నువ్వు తెలుసుకున్నావా అనండి. నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కద్దా అని బిలాము తనగా, అతడు లేదని, ఎప్పుడు చేయలేదే, నిజమే, నువ్వు ఎప్పుడు ఎట్ట చేయలేదన్నాడు. అని అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను. కనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచిన యెహోవా దూతలు అతను చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేశాడు. ప్రియమైన వల్లరా, అప్పటి వరకు బిలాము కన్నులు తెరవబడలేదు. కన్నులు మూసిన వాని దేవోక్తి ఇప్పుడు, ఆ తర్వాత కన్నులు తెరిచిన వాని దేవోక్తి 24వ అధ్యాయంలో చూస్తాం. ప్రియమైన వల్లరా, 32వ వచనం చదువుతామండి. యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను ఏల కొట్టిదివి, అది ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైంది కనుక నేను నీకు విరోధులై బయలుదేరి వచ్చి తిని అన్నాడు. 33, ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుటిని తొలగిను, అది నా ఎదుటిని తొలగని ఎడల నిత్యము దాన్ని నేను ఎప్పుడే చంపి దాని ప్రాణము నేను రక్షించి ఉందని అతనితో చెప్పి, అందుకు బిలాము, నేను పాపము చేసి తిని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళిదని యెహోవా దూతతో చెప్పగా, ఒక మంచి మాట మాట్లాడాడు. నేను పాపము చేసి తిని. ఏమండి, ఒక ప్రవక్త దేవుని దూతతో మాట్లాడుతున్నాడు, నేను పాపము చేసి తిని. చాలా చక్కని మాట. ఈ మాట మనం చెప్పగలగాలి. దేవుని సన్నిధిలో మనం యథార్థంగా మాట్లాడే వారంగా ఉండాలి. ప్రభా, నేను తప్పు చేశాను, ప్రభా నాదే తప్పు, నన్ను క్షమించండి, నన్ను సమాధానపరచండి అని ప్రార్థించే వారంగా మనం ఉండాలి. అంతేగాని తిరుగుబాటు చేయటం కాదు, తను ఎక్కిన గాడిదను కొట్టడం కాదు. దేవుని దూతం చూడలేని కన్నులు, మూసుకుపోయిన కన్నులు. అతనికి ఎంతసేపుగా డబ్బే కనిపిస్తుంది కానీ దేవుని దూతం చూడలేకపోయాడు బిలాము. అయితే ఇంకో మాట అంటున్నాడు చూడండి, కాబట్టి ఈ పని నువ్వు నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళిదనని దూతతో చెప్పాడు. నీ దృష్టికి చెడ్డదైతే, ఏమండి ఆ మాట అనొచ్చా? నేను పాపం చేసిన మాట బాగానే ఉంది. నీ దృష్టికి చెడ్డదైతే అంటే చెడ్డది కదా. చాలాసార్లు ప్రభు దగ్గర మనం అట్టే ఒప్పుకుంటాం, ప్రభా నేను పాపం చేసినట్లయితే నన్ను క్షమించండి అంట. నేను పాపం చేసినట్లయితే, నేను నీ ఆజ్ఞను మీరినట్లయితే, అయితే గీతే కాదు, నువ్వు పాపం చేసినావు కనుక ఒప్పుకోవాలి దాన్ని. ప్రభు సన్నిధిలో క్లియర్ టర్మ్స్ మనం ఒప్పుకునేవాడు ఉండాలి. దావీదు అదే రీతికి ఒప్పుకున్నాడు, నేను పాపము చేసి తిని. ప్రవక్తతో మాట్లాడాడు, నాతాను ప్రవక్త. ప్రియమైన మనం కూడా పాపము చేసినప్పుడు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు మనల్ని అధికంగా ఆశీర్వదిస్తాడు. ముందుకెళ్ళిపోదామండి. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఈ సందర్భంలో బైబిల్ గ్రంథంలో అనేకంగా వ్రాయబడ్డాయి బిలాముల గురించి. ఈ బిలాము ప్రవక్త అనేవాడు సోదర సొమ్ముకు ఆశపడి తను ఆ విధంగా ఇచ్చిన డబ్బుతో, ఆ వచ్చిన గిఫ్ట్లతో అతను మార్కెట్ చేయదలుచుకున్నాడు. ఆ డబ్బు దాచిపెట్టుకొని వర్ధిల్లేదానికి అతను ఇష్టపడుతున్నాడు. అటువంటి వాడు. ఒక మాట చూద్దామండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును. ఇక్కడ బిలాము ఏం చేశాడంటే, ఇందుకు చదవడానికి టైం లేక నేను ముగిస్తున్నాను, తొందరగా ముగిద్దామని. బిలాము ఏం చేశాడంటే, రెండవసారి బాలాకు దగ్గరికి వెళ్ళిన తర్వాత విగ్రహాలకి బలి అర్పించిన వాటిలో కొంత ఇచ్చాడు.
మొలెకు దేవతకు బలిచ్చిన వాటిని కొనిస్తే బిలాము తిన్నాడు. దేవుని ప్రవక్తగా ఉండి విగ్రహములు కల్పించి దాన్ని తినడం అనేది శపితమైనది, శాపగ్రస్తమైనది. కనుకనే ప్రకటన గ్రంథంలో మరి భక్తుడు రాస్తున్నాడండి, అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లును, జారత్వం చేయనట్లును ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకులకు నేర్పిన బిలాము బోధన అనుసరించి వాళ్ళు మీలో ఉన్నారు. ఈ బిలాము ఏం చేశాడంటే, మగాళ్ళందరినీ చంపేయండి, ఆడవాళ్ళని బతకనీయండి అన్నాడు. సరే బతకనిచ్చాడు. దేవుని ఆజ్ఞ అది కాదు. మోయాబీలు అందరినీ వధించమన్నాడు, ఆడవాళ్ళని కూడా వధించమన్నాడు. బిలాము ఏం చెప్పాడు, మగవాళ్ళు మాత్రం వధించండి, ఆడవాళ్ళు ఉంచమన్నాడు. ఇశ్రాయేలు వెళ్ళి ఆ మోయాబు రాండ్రుతో వ్యభిచారం చేశారు. బిలాము చెప్పిన బోధ అది. బిలాము బోధ ఏంటంటే విగ్రహములకు అర్పించింది తినమన్నట్టుగా చేశాడు. ఇతను తిన్నాడు కాబట్టి నేను తిన్నాను కదా మీరు కూడా తినొచ్చు అన్నాడు. ఏముంది అందులో? అది ఏ విగ్రహం అయితే మనకేమి, కాల్చాడు, నూనెలో వేపాడు, మటన్ కదా తిను, తొడ మాంసం కదా తిను అని నేర్పించాడు. మోయాబు రాజుతో ఇశ్రాయేలు ప్రజలు వ్యభిచారం చేస్తుంటే గమ్మునున్నాడు, గద్దించలేదు. కనుక ఇక్కడ ప్రకటన 2:14 ఆ మాటలు రాస్తున్నాడు. అవి ఏమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లును, జారత్వము చేయనట్లును ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకులకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవాడు. ఇశ్రాయేలుకు ఉరి వడ్డమన్నాడు. ఇటువంటి ప్రవక్తను అటువంటి వారు మీలో ఉన్నారేమో జాగ్రత్తగా చూసుకోనండి అని ఏ సంఘానికండి? పెర్గమ సంఘానికి అక్కడ హెచ్చరిక ఇవ్వబడుతుంది. ప్రియమైన వాళ్ళరా, మనం పరీక్షించుకుందాం. ఏ విధంగా మనం ఉన్నాం? బిలాము వలె ఉన్నామా? విగ్రహాలకు బలిచ్చిన వాటిని తింటున్నామా? వ్యభిచారం చేసినా కూడా తప్పు లేదని చెప్తున్నామా? మరి దేవుని ప్రజలు శపించే వారంగా మనం ఉన్నామా? ఈ 3 తప్పులు బిలాము దగ్గర ఉన్నాయి. ఇంకో మాట చూద్దామండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందామండి. తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. బిలాము ఆ దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమ నిమిత్తం మొదలు గద్దింపబడెను. ఏం చేశాడండి? బిలాము చేసిందేంటి? దుర్నీతి. దుర్నీతి అంటే తెలుసా అండి? నీతికి ఆపోజిట్. నీతి అంటే తెలియదు కానీ దుర్నీతి అంటే మనకు తెలుసు. కనుక దుర్నీతిని ప్రేరేపించాడు ఎవరు? బిలాము. ఇంకా ఏం చేశాడండి? దుర్నీతి వల్ల కలుగు బహుమానాన్ని ప్రేమించాడు. దేవుని ప్రజలను శపించడం ఏంటి? దానివల్ల వచ్చిన ధనాన్ని నువ్వు ప్రేమించడం ఏంటి? నువ్వు దేవుని ప్రవక్తవు, మర్చిపోయావా? దేవుని బిడ్డవు, నువ్వు మర్చిపోయినావా? యేసుప్రభు రక్తంలో కడగబడినటువంటి నీవు మర్చిపోయినావా? ప్రియమైన వాళ్ళరా, అందుకనే తాను చేసిన అతిక్రమణం నిమిత్తం అతడు గద్దింపబడిన. ఇట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్తకు వెర్రితనమును అడ్డగించారు. వీళ్ళందరూ ఎటువంటి వాళ్ళంటే నీళ్లు లేని బావుల్లాగున్నారు, పెరుగాలు కొట్టుకొనుపు మేఘాల్లాగున్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రపరచబడింది. ప్రియమైన వల్ల బిలామును తిట్టడం కాదు ఇప్పుడు నేను చెప్పేది మీకు. బిలామును నిందించడం కాదు, బిలాము చూసి మనం నేర్చుకోవాల్సిన విషయాలు మనం నేర్చుకోవాలి. ఇంకో మాట చూద్దామండి. యూదా పత్రిక 11 వచనం చదువుకుందామండి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గం నడిచిరి, వారు బహుమానం పొందవాలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. ఏమండి? ఆతురముగా పరిగెత్తారు. ఎక్కడ వాళ్ళు ఎక్కడ? ముందు డబ్బులు చూపించు. ఈ విధంగా ఆతురముగా పరిగెత్తారు. జాగ్రత్త సుమా, శపితమైన దానిని తీసుకునేదానికి, అనుభవించడానికి నువ్వు ఆతురముగా పరిగెత్తుతున్నావేమో, జాగ్రత్త. ఇంకో మాట చూసుకుందామండి. ఈ బిలాము యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని ప్రజలు ఇదివరకు చాలా తప్పులు చేశారు, దేవుడు వాళ్ళను శపించాడు, వాళ్ళకు ఉగ్రత రప్పించాడు.
కనుక ఇప్పుడు నేను వెళ్ళి ఈ పద్ధతులు చెప్పానంటే వాళ్ళకి విగ్రహాలు బదులర్పించి తినండియా అని చెప్పాను అనుకో, వాళ్ళు తింటారు. దేవుని కోపం రగిలిపోద్ది. అప్పుడు దేవుడు శపిస్తాడు. నేను శపించినట్టే అవుతుంది. కనుక నాకు డబ్బు వస్తుంది. ఇది బిలాము యొక్క ఉద్దేశం, దుర్నీతి. ప్రియమైన వాళ్ళరా, దేవుడు తన ప్రజల్ని ఎన్నిసార్లు శపించినప్పటికీ అన్నిసార్లు వాళ్ళని దగ్గరికి తీస్తూనే ఉన్నాడు. అన్నిసార్లు వాళ్ళ పాప దోషములు క్షమిస్తూనే ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక మాట చదువుకుందామండి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. బిలాము యొక్క దుర్నీతి ఎంత భయంకరమైందంటే ఇటువంటి వారే దేవుని సంఘాల్లో ఉండి దేవుని సంఘాలను పాడు చేస్తున్నారు. అనా నువ్వు గొప్ప, అనా నువ్వే గొప్ప, అనా నువ్వు గొప్ప, ఈ విధంగా మనుషుల్లో పొగిడి దేవుని ప్రక్కన పెడుతున్నారు. దీనివల్ల సంఘాలు పాడైపోతున్నాయి. వ్యక్తి పూజ పక్కన పెడదాం, వ్యక్తులను పొగడడం పక్కన పెడదాం, మన ప్రభువును ఘనపరిచే వారంగా ఉండాలి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం చదువుకుందామండి. క్రీస్తు యేసు రక్తము తగిలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు ఇప్పటి కాలము తన నీతిని కనుపరిచిన నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతుడిగా తీర్చుబడినయుండుటకు ఆయన అలాగు చేసెను. ప్రియమైనవారా, దేవుని యొక్క ఉగ్రత భరించడానికి యేసు ప్రభు ఉన్నారు. ఇతను ఈ బిలాము ఏం చూశాడండి? బిలాము ఏం చూశాడు? మామూలు పద్ధతులు పెట్టి దేవుని ప్రజలను దూషించాలనుకున్నాడే కానీ ఆ విధంగా మరి దేవుడు కృప కనికరము కలిగినవాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతి వారిని శాపం నుంచి విముక్తులు చేస్తుందన్న సంగతి బిలాము తెలుసుకెళ్ళిపోయాడు. ఇంకా చాలా ఉన్నాయి, ఇక్కడితో నేను ముగిస్తాను. చివరిలో 31వ అధ్యాయం సంఖ్యాకాండము మొత్తం 10 విషయాలు ఇతని గురించి ధ్యానించవలసి ఉన్నాయి. మనమైతే ఇప్పటికీ 3 ధ్యానించాము. చివరిగా మళ్ళీ ఎప్పుడైనా ఆ సందర్భం వచ్చినప్పుడు దాన్ని ధ్యానించాం. సంఖ్యాకాండము 31వ అధ్యాయము 31వ అధ్యాయము 8వ వచనం చూద్దామండి. అందరం కలిసి చదువుకుందాం. సంఖ్యాకాండం 31:8. చంపబడిన ఇతరులుగాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులైన ఎవీని, రేకెమును, సూరును, హూరును, రేబరును చంపిరి. ఒక యుద్ధం వచ్చింది. ఈ మిద్యాను రాజులు 5 అని చెప్పాను కదా, వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయి? దేవుని ప్రజలు వెళ్ళారు, ఆ 5 రాజులను చంపేసేసారు. తర్వాత ఏం చేశారండి? బేయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. చూశారండి, దేవుడు ఎవరిని వదిలిపెట్టాడు. బేయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. దేవుని యొక్క ఉగ్రత ఆ విధంగా అక్కడికి ఆగిపోయి. ప్రియమైన వాళ్ళరా, బిలామును చూచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. విగ్రహాలకు బలర్పించి వాడిని తింటూ వచ్చాడు. జాగ్రత్తం చేయమని వాళ్ళని ప్రోత్సహించాడు. మరి ఇశ్రాయేలుకు ఉరి వడ్డమని చెప్తే దానికి ముందుకెళ్ళిపోయాడు. నేను నీకు ఈ దృష్టికి చెడ్డదైతే నేను వెనకెళ్తానని సరైన పశ్చాత్తాపం లేకుండా, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం లేకుండా జీవించాడు. తర్వాత తిన్నని మార్గం వదిలిపెట్టి ఇరుకు మార్గంలోకి వెళ్ళి అక్కడ పడిపోయాడు. దేవుని దూతను చూడలేకపోయాడు. తర్వాత దుర్నీతి వల్ల కలుగురు బహుమానమనే అతను ప్రేమించాడు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు అతడు చూడలేకపోయాడు. నోరు లేని గార్ధభంతో మానవ స్వరంతో ప్రవక్తతో మాట్లాడి ప్రవక్త యొక్క వెరితనాన్ని దేవుడు గార్ధభం ద్వారా మాట్లాడించాడు. చివరగా వ్యర్థమైన డంబపు మాటలు పలికే వాడుకుంటున్నాడు. నేను శపిస్తే ఇశ్రాయేలు కాదు ఎవరైనా సరే నాశనం అయిపోతాడు అన్నాడు. డంబపు మాటలు పలికాడు. దేవుడు అతను గద్దించాడు. శరీర సంబంధమైన దురాశలు ప్రేరేపించాడు. పోకిరి చేష్టలు అవి కూడా నేర్చుకున్నాడు. చివరికి నేను పాపము చేసిన అన్నాడే కానీ సరైన పశ్చాత్తాపం లేకుండా ఉన్నాడు. పాపము చేసినట్లయితే అని అన్నాడు, నేను చేసిన చెడ్డదైతే అన్నాడు, సరైన పశ్చాత్తాపం లేదు. కనుకనే బిలామును ఖడ్గంతో చంపారు. బిలాము చూసి మనం నేర్చుకుందాం, మన ఆత్మీయ జీవితాలు పరీక్షించుకుందాం. అటువంటి పరిస్థితులు మనలో ఉంటే వాటిని ప్రక్కన పెడదాం. విగ్రహారాధన కానీ
శపితమైన దాన్ని కానీ మనం సమీపించకుండా ఉందాం. బిలాము ఆ సోదరి సొమ్ముకు ఆశపడినట్టుగా మనం ఆశపడకుండా ప్రభు సన్నిధిలో పరీక్షించబడిన వారంగా ఉండి ప్రభు చేత నడిపించబడే వారం ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మనం స్వతంత్రించుకుంటాం. దేవుడి చిన్న లేఖన భాగాల్ని మన కొరకై ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీ ఘనమైన నామమును కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీరిచ్చిన లేఖన భాగాలు బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా, మీ లేఖ భాగంలో ఉన్నటువంటి ఉద్దేశం మేము గ్రహించే వారంగా ఉండి, కన్నులు తెరవబడిన వారంగా ఉండి, మీ కొరకై జీవించుటకు, మీకు సాక్షులుగా మేము ఉండటకు మాకు సహాయం చేయండి. మా ప్రభా, మా తండ్రి, మీ బిడ్డలమైన మేము మరి ఫ్యామిలీ మినిస్టర్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నామని వేడుకుంటున్నాం. వాటిలో అన్నయ్య కుటుంబాన్ని భద్రపరచండి, యేసుపాదం కుటుంబాన్ని భద్రపరచండి, శాంసన్ కుటుంబాన్ని భద్రపరచండి. మా తండ్రి, మరి కిరణ్ కోసం ప్రార్థిస్తున్నామని ఆయన ఈ దినము మీరిచ్చిన ఆ పొలంలో పైరు కోయిటకు వెళ్ళి ఉంటుండగా మా ప్రభావం ఒకవేళ పని ప్రారంభించినట్లయితే పైరు కోసేదాల్లో మీ కృపను అనుగ్రహించండి, మీ ఆశీర్వాదం కుమ్మరించండి, మీరిచ్చిన పంటను ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఒకవేళ మా ప్రభా అందులో ఎటువంటి పొరపాటు జరిగినప్పటికీ మీ బిడ్డను కనికరించి ప్రతి విధమైన పొరపాటు నుంచి తప్పించి ఏ నష్టం లేకుండా పంటను కూర్చుకున్నట్టుకు సహాయపడండి. మా తండ్రి, మీరిచ్చిన పంటను బట్టి మీ కొందనాలు. మా తండ్రి, ఈ బిడ్డను మీరు ఆశీర్వదించండి, బీపీని కంట్రోల్లో ఉంచండి, భవానికి షుగర్ కంట్రోల్లో ఉంచండి, మౌనిక చింటూకు స్టడీస్లో సహాయం చేయండి. జార్జి కుటుంబానికి జ్ఞాపకం చేసుకుంటున్నాం, డేవిడ్ కుటుంబానికి జ్ఞాపకం చేసుకుంటున్నాం, హేనా కొరకు ప్రార్థిస్తున్నాం, పరీక్షలు సహాయపడండి. బ్లెస్సీ కొరకు ప్రార్థిస్తున్నాం, దయ చూపించండి. దానియేలు, శోభ, సంధ్య, బబ్లు కోసం ప్రార్థిస్తున్నాను. తిమోతి కొరకు, కమలా కొరకు ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డకు ఉద్యోగం దయచేయమని వేడుకుంటున్నాను నాయన. గ్రేసీ సాత్విక్ మీ కృపలో వర్ధిల్లుటకు సహాయం చేయండి. నాని కొరకు ప్రార్థిస్తున్నాను. తన అవసరం ఏంటో ఎరిగిన దేవుడు మీరే కనికరించి ఉద్యోగం దయచేయమని వేడుకుంటున్నాం. పండుగ ఏది అవసరం మీరు ఎరిగిన దేవుడు. మా ప్రభా, నానికి వివాహం చేయడం ద్వారా పండుగ కొరకు ఒక తల్లిని ప్రసాదించమని వేడుకుంటున్నాం. వరమ కోసం ప్రార్థిస్తున్నాను ఆయన, సమీపంగా ఉండండి, మీరే షుగర్ నుంచి స్వస్థపరచండి. సియోను కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం, భరత్ రాకపోకలో సహాయపడండి, బిడ్డలిద్దరిని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. రాజేష్ కొరకు ప్రార్థిస్తున్నాం, రాకపోకలో సహాయపడండి. జ్యోతి ఉద్యోగం దయచేయమని వేడుకుంటున్నాం. మేరీకి షుగర్ కంట్రోల్లో ఉంచండి, బిడ్డలిద్దరిని మీరు ఆశీర్వదించండి. విజయ్ కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను, మీరే ఆశీర్వదించండి. భాస్కర్ కోసం ప్రార్థిస్తున్నాను ఆయన, మీరే ఆ బిడ్డను స్వస్థపరచండి. మిసెస్ ఫిలిప్ గారి కొరకు, చర్చిల్ గారి కొరకు, మిసెస్ చర్చిల్ గారి కొరకు, జాన్ సుబ్బారెడ్డి గారి కొరకు, ఆయన మిసెస్ కొరకు, రాజారావు గారి కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. మీ దాసులైన వారిని మీరే జ్ఞాపకం చేసుకునండి, సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. ఎస్ఏ రమ్మ సిస్టర్ కొరకు, జయకుమార్, దివ్య, దీప్తి కొరకు ప్రార్థిస్తున్నాం. మిరియాం సిస్టర్ కొరకు, సురేష్ బాబు గారి కొరకు, బ్యూలా సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. లిల్లీ గ్రేస్ కొరకు ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డను మీరు కనికరించండి, క్యాన్సర్ సిమ్టమ్స్ లేకుండా చేయండి. మా తండ్రి, రోజమ్మ కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. వృద్ధాప్యంలో మీరే సమీపంగా ఉండండి. గ్రేసమ్మ కొరకు, శైలజమ్మ కొరకు, జాన్ డేవిడ్ గారి ముగ్గురు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. బ్యూరో కొరకు మరొకసారి ప్రార్థిస్తున్నాం. రవి ప్రకాష్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే మీ దాసులను భద్రపరచండి. ఆరుగుల వారికి, గూడూరు చక్రపాణి కుటుంబం, నెల్లూరు కుమార్ కుటుంబం, రమణారెడ్డి కొరకు ప్రార్థిస్తుండగా మా తండ్రి, మీరే ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. మాకు ఏది అవసరం మీరు ఎరిగిన దేవుడు. మా ప్రభా, బలతో కూడిన సహవాసం మేము కలిగినట్లుగా మా కొరకై మీరు ఒక ఆలోచన సిద్ధపరచమని వేడుకుంటున్నాం. మా తండ్రి, మీ చిత్తమేంటో బయలుపరచమని వేడుకుంటున్నాం. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ స్తుతులు స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పుణ్యనామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క మహిమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము నిరంతరము మనతో ఉండి నడిపించునుగాక. ఆమెన్.